ఎన్నో రోజులు ఎండల నుంచి బయటపడి చక్క వాంఛనికైతే స్టార్ట్ అయిపోయింది. ఈ వెదర్‌కి క్రిస్పీగా చక్క స్పైసీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. పిజ్జాలు, బర్గర్‌ల కంటే ఇది చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ పిండి వంటకాన్ని. సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినొచ్చు. దాంతోపాటు ఎక్కువ ఆయిల్ కూడా పేలవదు. పిజ్జాలు, బర్గర్లు చేసి పెట్టే బదులు ఇలాంటి పిల్లలకి చేసి పెట్టండి. అమ్మమ్మల కాలం నాటి వంటకం. దాంతోపాటు ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితో అయిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యపిండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న పచ్చిమిరపకాయ, రుచికి సరిపడా ఉప్పు, కారం, కరివేపాకు, కొంచెం శనగపప్పు నానబెట్టుకొని ఒక 10 నిమిషాల ముందు ఇలాగా కలిపేసుకోవాలి. పిండి చక్కగా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకొని కొంచెం ఆయిల్ అయితే ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ముందే స్టవ్ మీద పెట్టకముందే ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో మనము బాగా ఏగటానికి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హోల్స్ లాగా చేసేసుకోవాలి. హోల్స్ లాగా చేసేసుకొని మన స్టవ్ మీద పెట్టేసుకున్నాము అంటే ఇది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. తెలంగాణలో అయితే సర్వపిండి అని, ఆంధ్రాలో అయితే చపాలా రొట్టె అని, రాయలసీమలో ఏమని పిలుస్తారో నాకు పెద్దగా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మీ ఏరియా ఏంటి, మీరేమని పిలుస్తారు అనేది తెలియచేయండి. ఏ ఊర్లో ఎలా పిలిచినా, ఏ ప్రాంతంలో ఎలా పిలిచినా, ఏ స్టేట్లో ఎలా పిలిచినా దీని టేస్ట్ అయితే పిజ్జాలు, బర్గర్ల కంటే అల్టిమేట్గా ఉంటుంది. చక్క సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్స్ గార్డెన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి. కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.